గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని పూర్వకమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్ములను లేవనెత్తుకుని. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. చదివిన లేఖనాలకు అందరూ ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక అవసరం క్వశ్చన్ కొరకై మరి పిలుబడి మధ్యలో వేసి పరిచర్య చేస్తున్న మరి దైవ చెల్లులు ఆయన కొల్లారంలో ఘనమైన పరిచర్య జరిగిస్తూ ఇలాగ మన మధ్యలోకి రావటం, ఈ యొక్క హౌస్ ఎడ్యుకేషన్ నిమిత్తమై మరి దైవ జనులు వారు ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారి చేతుల్లో జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందా రండి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 రాజా, పరిశుద్ధుడా, జీవాధిపతి, పరమ తండ్రి, పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన గొప్ప నామాన్ని స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ నూతన ప్రభుత్వకై ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను ప్రేమించి నాయనటి విధంగా చక్కగా గృహ నిర్మాణం చేసుకోవటానికి మీరు సహాయం చేశారు. అందును బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఇది మీ నామములో ప్రారంభిస్తుండగా బిడ్డల కొరకై ప్రతిష్ఠిస్తుండగా దీవెనకరంగా మార్చండి తండ్రి. ఈ గుమ్మములో మొదటిగా మీరు ప్రవేశించండి. మహిమగల రాజుగా, బలశౌర్యం కలిగిన దేవునిగా, యుద్ధశూరునిగా మీరే గృహములో ప్రవేశించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ సన్నిధి ఇక్కడ ఉంచండి. మీ కృపతో నింపి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిని, మీ సహాయాన్ని మేము కోరుకొనుచుండగా మీరే కృప చూపించి నడిపించి మహిమ పొందమని ప్రారంభించబడుతున్న ఈ గృహం దీవెనకరమైన గృహముగాను ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని విడల కొరకై ప్రతిష్ఠిస్తూ ప్రారంభిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. అందరికీ చప్పట్లు కొడదాం. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింపరాతరమా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మాస్టర్ బెడ్రూమ్ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రములు తండ్రి. యేసుని వందనాలు, స్తోత్రాలు. ఈ గృహ ప్రతిష్టలో ఉన్నందుకు వందనాలు తండ్రిగా, కుమారుడు, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. బెడ్రూమ్ లో తండ్రి ప్రతిష్ఠ చేస్తుండగా, ఇందులో అయ్యా మరి బిడ్డలు నివసిస్తుండగా నువ్వు ఆశీర్వదించే దేవుడు నాయన. అయ్యా, నువ్వు నడిపించే దేవుడు తండ్రి. నీకు వందనాలు అయ్యా. క్షేమకరమైన జీవితం అనుగ్రహించినందుకు, నిన్ను స్తుతించి నిన్ను గర్వపరిచి కుటుంబం చేసినందుకు వందనాలు. అనేక ఆత్మలు కట్టడానికి రాజయ్య గారు లెవిట్ను అటువంటి వందనాలు. ఈ గృహంలో నివాసం ఉంటూ అనేక ఆత్మలకు ప్రార్థించే కుటుంబం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరు? కోడలు గారు కట్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ బెడ్రూమ్ ప్రారంభిస్తూ ప్రతిష్ఠిస్తాం. ఆమేన్, ఆమేన్.
నీవు చేసిన మేలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఉండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడని బిడ్డలకు శాంతి సమాధానాలు నెమ్మది సంతోషాన్ని బిడ్డలకు దయచేసి నడిపించున్నట్లుగా ఈ బిడ్డలను బట్టి దేవుని స్తోత్రాలు చెబుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరాగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి యేసయ్య, ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి తండ్రి ఈ మంచి అవకాశం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసయ్య, మీ యొక్క దాసుని ప్రభా రాజుగారి బట్టి స్తుతిస్తున్నాం. ఈ యొక్క గృహమును బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. తండ్రి ఈ యొక్క ప్రభునైనా ఈ బిడ్డను బట్టి ప్రభా తండ్రి మేము స్తుతిస్తున్నాం. తండ్రి నేను దృష్టిస్తున్నప్పుడు, తండ్రి పడుతున్నప్పుడు, లేచినప్పుడు ప్రభా మీ లేఖలను ధ్యానిస్తూ మిమ్మల్ని ప్రభా మీ యొక్క అడుగుచాడు నడుస్తూ మిమ్మల్ని పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ప్రభా స్తుతించే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ఇక్కడ ఎవరైతే ఎంతమంది నివసిస్తున్నారో అందరినీ ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని కుటుంబాన్ని మీరే మెండుగా ఆశీర్వదించి మీ నామం వైపు తెచ్చుకోండి. యేసు మీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క వినపం యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.